హలో వ్యూవర్స్, నేను మీకు ఈ వీడియోలో వండర్లా మా ఎక్స్పీరియన్స్ అనేది షేర్ చేసుకోబోతున్నాను. సో మేమైతే మారతల్లి దగ్గరలో ఉన్న బ్రూక్ఫీల్డ్ అనే ఏరియా నుంచి స్టార్ట్ అయ్యాం. అక్కడి నుంచి మాకు నియరెస్ట్ మెట్రో వచ్చేసి కొందనల్లి అనమాట. ఆ కొందనల్లి మెట్రోకి వెళ్ళి అక్కడి నుంచి కెంగేరి బస్ టెర్మినల్ దాకా వెళ్ళాము. అక్కడ దాకా డైరెక్ట్ మెట్రో అనమాట, ఎటువంటి మనం ఎక్స్చేంజ్ ఏమీ అవసరం లేదు. సో అక్కడి నుంచి అక్కడికి వచ్చేసి 1 పర్సన్కి 57 రూపీస్ పడింది. మళ్ళీ అక్కడి నుంచి మనకి బస్సెస్ అవైలబిలిటీ ఉంటాయి, అలాగే ఆటోస్ కూడా నెంబర్ ఆఫ్ ఆటోస్ ఉంటాయి. సో బస్సు అయితే కనుక మనకి 84 రూపీస్ పడుతుంది పర్ పర్సన్కి. ఆటో అయితే కనుక ఇండివిజువల్ ఒక పర్సన్కి 80 రూపీస్ అనేది ఛార్జ్ చేస్తున్నాడు అనమాట. బస్సు వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే, మీరు కనుక ఆన్లైన్లో వండర్లా టికెట్ బుక్ చేసుకోకుండా డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి తీసుకోవాలనుకుంటే కనుక, మీరు కనుక బిఎంటీసీ బస్సులో ట్రావెల్ చేస్తే వండర్లాకి అక్కడి నుంచి మీకు 15% ఆఫ్ అనేది వస్తుంది టికెట్ మీద. ఇప్పుడు వండర్లా టికెట్ ప్రైస్ వచ్చేసి 1500, అందులో 15% ఆఫ్ అంటే మనకి 225 తగ్గుతుంది. సో 1275కి టికెట్ అనేది వస్తుందన్నమాట. సో అది బిఎంటీసీ బస్సులో వెళ్ళడం వల్ల అడ్వాంటేజు. సో అలాగే ఇంకో విషయం ఏంటంటే, మనకి వండర్లాలో మనకి డ్రెస్ కోడ్ అనేది ఒకటి ఉంటుందన్నమాట. అదేంటంటే వాటర్ రైడ్స్కి అప్లికబుల్. మనకి వెట్ రైడ్స్, డ్రై రైడ్స్ ఉంటాయి కదా. సో వెట్ రైడ్స్కి ఈ డ్రెస్ కోడ్ అనేది అప్లికబుల్ అనమాట. సో మీరైనా నైలాన్ క్లాత్స్ అనేవి వేసుకోవాల్సి వస్తుంది. మేమైతే ఆన్ ద వేలో కొన్నాం అనమాట. 150 ఒక పెయిర్ వచ్చేసి 300 పడింది. సో జెంట్స్వి క్వాలిటీ అయితే అంతగా ఏం బాగలేదు. నా సజెషన్ ఏంటంటే, మీరు బయటే కొనుక్కుని వెళ్ళడం బెస్ట్. సో ఇక్కడ చూసేది ఇది మనకి టికెట్ కౌంటర్ అనమాట. ఇక్కడే మనకి టికెట్స్ అనేవి ఇస్తారు. సో ఇది వచ్చేసి ఎంట్రీ పాయింట్. ఎంట్రీస్ ఉన్నాయి, మల్టిపుల్ ఎంట్రీస్ ఉన్నాయి. మనకి లాకర్కి సంబంధించిన అమౌంట్ అనేది కూడా మనకు వండర్లా టికెట్ ఎక్కడైతే పే చేస్తామో అక్కడే మనం తీసుకోవాల్సి వస్తుంది అనమాట. ఒక లాకర్ వచ్చేసి 400 రూపీస్. 3 బ్యాగ్స్ అనేవి మనం పెట్టుకోవచ్చు. వాళ్ళు 2 బ్యాగ్స్ సరిపోతాయి అంటారు, కానీ 3 బ్యాగ్స్ అనేవి పెట్టుకోవచ్చు. సో వాళ్ళు మనకి ఒక వాచ్ టైప్ లాంటిది ఇస్తారన్నమాట. దాంతో అది ఓపెన్ అవుతుంది లాకరు. సో ఇది వచ్చేసి కోర్ట్యార్డ్ రెస్టారెంట్ అని చెప్పేసి అక్కడ లోపలే వండర్లా లోపలే ఉందన్నమాట. నేను విడిగా టికెట్ తీసుకున్నాను. సో అన్లిమిటెడ్ నాన్ వెజ్ మీల్స్కి వచ్చేసి 400 రూపీస్ ఛార్జ్ చేశారు. ఆ టికెట్ మీదే మనకి రెస్టారెంట్ నేమ్ కూడా ఇచ్చేస్తారు. సో అది ఐటమ్స్ అయితే బాగానే ఇచ్చారు, ఎందుకంటే 400 కదా. సో అన్లిమిటెడ్ బఫెట్ లాగే అనమాట. ఇంకా మనం మనకి వెట్ రైడ్స్ వచ్చేసి ఆఫ్టర్నూన్ 12:30 నుంచి ఈవినింగ్ 5 దాకా ఉంటాయన్నమాట. అప్పుడు 5 తర్వాత మనకి వెట్ రైడ్స్ అనేవి క్లోజ్ చేస్తారు. సో ఆ విధంగా ప్లాన్ చేసుకొని మనం డ్రై రైడ్స్ ఎప్పుడు వెళ్ళాలి, వెట్ రైడ్స్ అలా ఎప్పుడు వెళ్ళాలని చెప్పేసి చూసుకోవడం బెస్ట్. మేము వెళ్ళినప్పుడైతే స్కై వీల్ అని చెప్పేసి ఒక డ్రై రైడ్ ఉంటుంది. అది టాప్లో ఉంటుంది. మనకి ఒక టవర్లా ఉండి దానిపైన జైంట్ వీల్లా ఉంటుంది. అది అయితే రన్ చేయలేదు, ఎందుకంటే గాలి అనేది సరిగ్గా లేదు, వర్షం అలా పడుతుందని చెప్పేసి రన్ చేయలేదు. ఇంకోటి ఏంటంటే, మనకి రైడ్స్ ఇవన్నీ వెట్ రైడ్స్ కానీ డ్రై రైడ్స్ కానీ ఏమన్నా మనం రైడ్ చేస్తున్నప్పుడు అక్కడ ఫోటోగ్రాఫర్స్ ఉంటారన్నమాట. వాళ్ళు స్నాప్స్ క్లిక్ చేస్తూనే ఉంటారు క్యాండిడ్లో. అలాగే రోలర్ కోస్టర్ రైడ్స్ కానీ కెమెరాస్ ఉంటాయి, ఫ్లాష్ అయ్యి మనకి ఇమేజెస్ అనేవి క్యాప్చర్ చేస్తాయి. మన రైడ్ అయిపోయిన తర్వాత వాళ్ళు మనకు అక్కడ స్క్రీన్స్లో చూపిస్తారన్నమాట మన పిక్చర్స్. మనకు ఏదైతే పిక్చర్ నచ్చిందో మనకు సెలెక్ట్ చేసుకుంటే మనం ఒక ట్యాగ్ ఇస్తారు. ఫైనల్గా మనకి ఎండింగ్లో వెళ్ళేటప్పుడు అక్కడ మనకి ఆ ట్యాగ్ చూపిస్తే దాన్ని స్కాన్ చేస్తే మనకు నచ్చిన పిక్చర్ అనేది తీసిస్తారు. పిక్చర్ వచ్చేసి పిక్చర్ సైజుని బట్టి ఉంటుంది అనమాట. 3/4 అయితే ఒక సైజు, ఇంకొకటి ఒక చిన్న ఆల్బమ్ టైప్లో ఉంటుంది, అది ఒక సైజు. ఒక మినిమంది వచ్చేసి 200 రూపీస్ అనమాట. ఏదన్నా ఒకదానికి ఒక పిక్చరు. వాళ్ళు మనకు అలాగే సాఫ్ట్ కాపీ లింక్ కూడా వాడు పంపిస్తారు. ఓవరాల్గా వండర్లా ఒక మంచి గుడ్ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ అనే చెప్పుకోవచ్చు. మన ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీతో వెళ్తే కానీ మంచిగా ఎంజాయ్ అనేది చేయొచ్చు.